హలో అండి, అందరికీ నమస్కారం. వసుంధర గారు రచించిన ప్రయాణంలో పదనిసలు 4వ భాగం ఈరోజు వినబోతున్నారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ఈశ్వరరావు, రాజారావు బరోడా ప్రయాణంలో భాగంగా భువనేశ్వర్ నుంచి ఈస్ట్ కోస్ట్లో వాల్తేరులో దిగి బాంబేకి టికెట్ కొని బాంబేకి వెళ్లే బోగి ఎక్కి కూర్చున్నారు. వారిద్దరికీ రిజర్వేషన్ లేని కారణంతో బెర్త్ దొరకలేదు. తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. ట్రైన్ కదిలి వేగం పుంజుకున్న తర్వాత దిగులుగా కూర్చున్న జనమంతా నెమ్మదిగా తేరుకుని ఈ లోకంలోకి వచ్చి పరిసరాలను పరికించారు. అంతవరకు కండక్టర్ని తప్ప మరెవరిని గమనించలేని వారి కళ్ళు తమ చుట్టూ ఉన్న జనాలను గుర్తించడం ప్రారంభమైంది. అప్పుడే వారు అక్కడ కూర్చున్న 6-7 ఒకే కుటుంబానికి చెందిన వారమని గుర్తించారు. అందరూ బొంబాయి చేరుకోవాల్సిన వారే. అందరికీ రిజర్వేషన్ లేదు. ఆ విధంగా ఒకే ఒక బెర్త్ ఖాళీ ఉన్న పక్షంలో వారు పరస్పర శత్రువులు. బలంగా, పొడుగ్గా, అంటకత్తెల్లో జీన్స్లో ఉన్న చౌదరి బొంబాయిలో ఏదో పని మీద ఎడుతున్నాడు. నాజుగ్గా ఉన్న ఒక అతను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఆఫీసర్గా. వివరాలు చెప్పకూడదంటూనే అతను అన్ని వివరాలు చెప్తున్నాడు. తన ఉద్యోగ వివరాలు నలుగురికి చెప్పాలని అతనికి ఆరాటంగా ఉంది. అతని పేరు శివరాం అని చెప్పి ఉద్యోగానికి సంబంధించిన ఐడి కార్డు కూడా చూపించాడు. బొంబాయి వెళ్ళాలట. బెర్త్ దొరకని పక్షంలో అతను హైదరాబాద్లో జర్నీ బ్రేక్ చేస్తాడట. కొట్టవచ్చేలా కనపడే ఆకుపచ్చ రంగు ప్యాంటు వేసుకున్న అతని పేరు బాలకృష్ణ. అతను బొంబాయి వెళ్ళాలి. షావుకారు బిడ్డ. బొంబాయిలో తన బంధువులను చూడటానికి వెళ్తున్నప్పటికీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు వ్యాపార దృష్ట్యా ఏమైనా తీసుకురావాలని అనుకుంటున్నాడు. అతని కళ్ళు అందరితోనూ మాట్లాడుతున్నప్పటికీ కండక్టర్ కోసం వెతుకుతున్నాయి. అందరినీ మాటల్లో పెట్టి తనొక్కడూ ఏదో విధంగా బెర్త్ సంపాదించాలన్న భావం మిగతా వారికి మించి అతని కళ్ళలో స్పష్టంగా చదవవచ్చు. వీరందరికీ ఎంతో సామాను లేదు. వీరందరికీ కలిసి ఉన్న సామానుకి రెట్టింపు ఉంది రహీంకి. అతని కళ్ళు చాలా తమాషాగా నిర్లిప్తంగా చూస్తున్నాయి. ఇటువంటి ప్రయాణాలు చాలా చేసి ఉండాలి అతను. రిజర్వేషన్ దొరుకుతుందో దొరకదో అన్నప్పుడు అతని మాటల్లో కానీ కళ్ళల్లో కానీ ఆదుర్ద ధ్వనించలేదు. కండక్టర్ వచ్చినా వెళ్ళినా అతను ఆటే పట్టించుకోవటం లేదు. విజయనగరం నుంచి వస్తున్నాడట. బొంబాయి వెళ్తాడట. రిజర్వేషన్ బాధ్యత పూర్తిగా కండక్టర్దేనని, తను నిమిత్త మాత్రుడనని అన్నట్లుగా చూస్తున్నాడు అతను. అందరూ ఏవో కబుర్లాడుతున్నారు కానీ అవి పొడి పొడిగా ఉన్నాయి. కంపార్ట్మెంట్లో ఎవ్వరూ స్థిరపడలేదు. మాట్లాడుతూనే బెర్తుల గురించి ఆలోచిస్తున్నారు అందరూ. ప్రయాణం గురించి బెంగ పెట్టుకున్నారు. వీటన్నింటికీ అతీతులై అప్పుడప్పుడు మరుగుదొడ్లను సందర్శించి వెడుతున్న ఇతర ప్రయాణికులు వారిపై అసూయ నిండిన చూపులు ప్రసరిస్తున్నారు. కండక్టర్ వచ్చాడు. ఈశ్వరరావు ఈ పర్యాయం ఆయన పేరు చూశాడు. నాగరాజ్ అని ఉంది. ఈసారి ఆయన పేరుతోనే పలకరించాలని అతను అనుకున్నాడు. ఆయన రాగానే లేచి నిలబడి నమస్కారం అండి అన్నాడు. నెమ్మదిగా రాజారావుతో నాగరాజ్ గారు వచ్చారన్నాడు, కండక్టర్ కూడా వినపడేలాగా. నాగరాజ్ ఎవరో రాజారావుకి అర్థం కాక అటు ఇటు చూశాడు. ఈశ్వరరావు వంక అదోలా చూశాడు. కండక్టరు అనకాపల్లి వచ్చేస్తోంది. అక్కడ ఏమైనా ఖాళీలుంటాయేమో తెలియదు. ఏది ఏమైనా మీలో వెయిటింగ్ లిస్ట్లో పేర్లున్న వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, సాయపడగలను. మీ ఎవరికి వెయిటింగ్ లిస్ట్లో పేర్లు లేకపోతే అనకాపల్లిలో ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు. కొద్దిగా బెర్తులు ఖాళీ అవుతున్నాయని ఈశ్వరరావుకు అర్థమైపోయింది. అనకాపల్లి వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి వచ్చే ఛాన్సు ఆ ఊళ్ళో క్యాన్సిలేషన్ బట్టి అక్కడే తేలిపోతుంది. అక్కడి వాళ్ళకి ఇవ్వాలంటే ఇందులో కొన్ని ఖాళీలు ఉన్నాయన్నమాట. తమ పేర్లు వెయిటింగ్ లిస్టులోనైనా వేయించినందుకు తన స్నేహితుని నిందించుకున్నాడు అతను. నాగరాజు గారి మాట విని ఈ 6 వెయిటింగ్ లిస్టులో తమ పేర్లు లేవని, అయినా ఎలాగో అలా కరుణించాలని వేడుకున్నారు. లాభం లేదు, మీరు అనకాపల్లిలోనే దిగిపోవాలన్నాడు ఆయన. ఈలోగా అవతల పక్క బెర్త్ మీద నుంచి దిగి ఓ కొత్త మనిషి వచ్చి నాది వెయిటింగ్ లిస్టులో 8వ పేరండి అన్నాడు. ముసలాయన వివరాలు వెరిఫై చేసి అప్పటికప్పుడు అలర్ట్ చేసి ఖచ్చితంగా రసీదు ఇచ్చి ₹5.50 మాత్రమే తీసుకున్నాడు. రాజారావుకు ఆ దృశ్యం మళ్ళీ భయంకరంగా కనిపించింది.
ఒకసారి ఈశ్వరరావు వంక చూశాడు. అతని ముఖం చూస్తే కొంచెం దిగులు పడుతున్నట్లు గ్రహించవచ్చును. ట్రైన్ అనకాపల్లిలో ఆగింది. ప్లాట్ఫారం వంకనే ఆశగా చూస్తున్నారు రాజారావు, ఈశ్వరరావు. అక్కడ కోట ఫుల్ అయిందని, అదృష్టవశాత్తు వెయిటింగ్ లిస్టులో ఎవరూ లేరని తెలుసుకున్నారు. అనకాపల్లిలో కొత్త ఖాళీలు రాలేదు అన్నాడు నిరుత్సాహంగా రాజారావు. అనకాపల్లిలో ఎక్కిన వాళ్లకు బెర్తులు అవి చూపెట్టాక ముసలాయన వీళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చాడు. వీరిద్దరూ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు. అక్కడ పై బెర్త్ ఖాళీగా ఉందని, రాత్రి తెల్లవాళ్ళు తనకు నిద్ర లేదని, నిద్ర ముంచుకొస్తోందని, తన సామాను కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పిన రహీము ఆ పై బెర్త్ ఎక్కి నిద్రకు పడ్డాడు. వాడి నిశ్చింత చూడండి అన్నాడు చౌదరి. రాజారావు మాత్రం మనసులో సంతోషించాడు. బెర్తుల విషయంలో అతను తమకు పోటీగా రావటం లేదు కదా అని. తాము అందరికీ దొరికితేనే రహీంకి వస్తుంది. బాబు, మీరు అనకాపల్లిలో కూడా దిగలేదు. మీకు బెర్తులు దొరకటం అసాధ్యం. నేను చేయగల సాయమల్లా ఒకటే ఉంది అన్నాడు ముసలాయన. రాజారావు ఆయన వంక ఆశగా చూశాడు. ఈశ్వరరావు మాత్రం, ఏ ఉపాయమైనా ఈ భోగిలోనే మేము బొంబాయి చేరే మార్గం మీరు చూపెట్టాలి నాగరాజు గారు అన్నాడు. ముసలాయన కళ్ళల్లో వెలుగు కనపడింది. చూడండి బాబు, నా చేతుల్లో ఉన్నది నేను చేయగలను, కానీ అంతకంటే ఎక్కువ చేయలేను కదా. నా చేతిలో ఉన్న బెర్తులు బహుకొద్ది. అవి కోటాలలో ఉన్నాయి. ప్రస్తుతానికి మీకు నేను చేయగలిగింది ఏంటంటే విజయవాడ దాకా ఇందులో సీట్ ఇవ్వగలను. ఆ తర్వాత మీ అదృష్టం మీరు చూసుకోవాలన్నాడు. అక్కడున్న వారంతా ఆయన నుంచి ఇంకా పెద్ద సాయం పొందాలని చూశారు, కానీ ఆయన, బాబు, చేయలేని వాగ్దానాలు ఇవ్వటానికి రాజకీయ నాయకుడిని కాదు నేను అన్నాడు. ఆ జోకుకి ఈశ్వరరావు కడుపు పగిలేలా నవ్వాడు. అతన్ని చూసి రాజారావు కూడా నవ్వాడు. ఎందుకైనా మంచిదని మిగతా వాళ్ళు కూడా నవ్వారు. బెర్త్ మీద నిద్రపోతున్న రహీంకు ఆ నవ్వుకు మెలకు వచ్చినట్లుంది. అతని నవ్వు కూడా వినిపించింది. ఎంతమంది అంతలా నవ్వినా ముసలాయన వీళ్ళందరికీ బెజవాడ దాకా సీట్లు మాత్రమే ఇచ్చాడు. వారిలో బాలకృష్ణ ఒక్కడే తన నవ్వుకు ఫలితం దక్కలేదని బాధపడ్డాడు. ఎంతైనా షావుకారు పెట్టి కదా. ముసలాయన బెర్త్ మీద పడుకున్న రహీంను పలకరించాడు. అతను చలించలేదు. చివరికి ఆయన విసుక్కుని కసిరాడు. రహీం లేచాడు. ముసలాయన కోపంగా, ఈ సామానంతా నీదేనా అన్నాడు హిందీలో. అవునన్నాడు రహీం ఆవలిస్తూ. తునిలో సామాన్ని నిన్ను దింపేస్తానన్నాడు. అలా చేయకండి అన్నాడు రహీం యాంత్రికంగా. మరేం చేయమంటావు? ఓ బెర్త్ ఇప్పించండి అన్నాడు రహీం తాపీగా. ముసలాయన కొళ్ళు మండిపోయింది. చూశారుటండి, ఇది వరుస. ఏదో మంచితనానికి పోయి భోగిలో ఎక్కనిస్తే తర్వాత నా నెత్తినెక్కి కూర్చుంటారు. ఇప్పుడు ఎవరైనా చూస్తే నేనేదో డబ్బు తీసుకుని ఇలా వదిలేశాను అనుకుంటారు. మిమ్మల్ని ఎంత మాట అన్నాడు ఈశ్వరరావు. సీట్లు ఇచ్చినప్పుడు అందరూ ఆయనకు 5 రూపాయల నోట్లు ఇచ్చారు. ఆయన చిల్లర అడిగితే లేదని కూడా అన్నారు. ఆయన సీరియస్గా తన పెట్టెలో నుంచి ఓ మూట తీశాడు. అందులో నుంచి చిల్లర నోట్లు, ₹1/2 కాసులు తీసి అందరికీ చిల్లర ఇచ్చేశాడు. ఎవరి దగ్గర సీటు ఖరీదుకు మించి తీసుకోలేదు. ముసలాయన రహీంను దెబ్బలాడి విజయవాడ దాకా సీట్ రాశాడు. ఇంతలో ముసలాయనకేదో సందేహం వచ్చి చౌదరిని టికెట్ అడిగాడు. చౌదరి ఇచ్చాడు. ముసలాయన దాన్ని పరీక్షగా చూస్తూ, ఈ అక్షరాలు సరిగా అర్థం కావటం లేదే అన్నాడు. మీకు తెలియనిదేముందండి, టికెట్ కలెక్టర్సు, డాక్టర్సు రాసిన అర్థం చేసుకోవటం చాలా కష్టమండి. ఏది స్పష్టంగా రాయడన్నాడు చౌదరి. ముసలాయనకు ఆ జవాబు నచ్చినట్లు లేదు. చూడండి బాబు, మా ఉద్యోగాలు మీలా మల్లెపువ్వుల్లాంటి బట్టలు వేసుకుని మడత నల్లకుండా గదిలో బల్ల ముందు కూర్చుని ఒళ్ళు అలవకుండా పని చేయటానికి సృష్టించబడలేదు. కదిలే రైళ్లలో ఈ సమయమని కాకుండా తిరుగుతూ ఉంటాం. ఏం చేస్తాం? నిలకడగా రాయటానికి ఉండదు. మమ్మల్ని డాక్టర్లతో పోల్చవద్దు అన్నాడు. చౌదరి గతుక్కుమని, నా ఉద్దేశం అది కాదండి అన్నాడు. అందుకు ముసలాయన నొప్పించినందుకు ఈశ్వరరావు సంతోషించాడు. ఛాన్స్ అంటూ వస్తే మాకే తగులుతుందిలే అనుకున్నాడు అతను. తెలుసులేండి బాబు, నా దస్తూరి సంగతి చెప్పమంటారా?
అది రాసేటప్పుడు ఇద్దరికే తెలుస్తుంది, రాసిన తర్వాత ఒక్కడికే తెలుస్తుంది అని కుతూహలంగా మిగతా వారు చూస్తున్నారా లేదా అని చూశాడు ఆయన. ఈ జోకు రాజారావు ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతం గురించి విన్నాడు. ఆయన కుతూహలాన్ని నటిస్తూ చూశాడు అతను. మిగతా వారు కూడా అంతే చేశారు. రాసేటప్పుడు నాకు దేవుడికి తెలుస్తుంది, రాశాక దేవుడికి ఒక్కడికే తెలియాలి, నాకు కూడా తెలియదని ముసలాయన పూర్తి చేసి తను నవ్వేశాడు. అందరూ గలగలా నవ్వేశారు. బాలకృష్ణ మాత్రం ఆలోచిస్తూ నవ్వాడు. రహీం యాంత్రికంగా కొద్ది క్షణాలు నవ్వి మళ్ళీ సీరియస్గా అయిపోయాడు. ట్రైన్ తుని స్టేషన్లో ఆగింది. అక్కడ కోటా సీట్లలో ఒకటి మాత్రమే ఖాళీ ఉంది. వెయిటింగ్ లిస్టులో ఎవరూ ఉన్నట్లు లేరు. ఈశ్వరరావులో మళ్ళీ ఆశ ప్రారంభమైంది. అతను ముసలాయన పక్కన చేరి చేతులు నలపటం ప్రారంభించాడు. మిగతా వాళ్ళు తక్కువ తినలేదు, పోటాపోటీ మీద చేతులు నలుపుతున్నారు. ఇంతలో వీరందరినీ తోసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. ఈశ్వరరావు అతన్ని గుర్తుపట్టి కంగారు పడిపోయాడు. వాల్తేరులో వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 అతను. పరిస్థితి ఏమైనా ఇంప్రూవ్ అయిందేమో కనుక్కుందామని వచ్చాడు అతను. వెయిటింగ్ లిస్టులో ఉంటే వాల్తేరులోనే బోగి ఎక్కవలసింది, తప్పక సాయపడేవాడిని. ఇంత ఆలస్యంగా వస్తే ఎలా అన్నాడు ముసలాయన చిరాగ్గా. నాకు తెలియదండి, రైల్వే జర్నీ కొత్త నాకు, పోనీ నా అదృష్టం బాగోలేదనుకుంటానని వెళ్ళబోయాడు అతను. ముసలాయన అతని వంక జాలిగా చూసి, సామర్లకోటలో ఇంకోసారి కనిపించండి, పరిస్థితి చెప్తానన్నాడు. ఈశ్వరరావు గుండెల్లో రాయి పడింది. ట్రైన్ కదలటానికి 1 నిమిషం సమయం ఉందనగా ఒక ఆడమనిషి ఆ కంపార్ట్మెంట్లో ఎక్కి కూర్చుంది. ఆవిడను ముసలాయన ముందు చూడలేదు. చూడగానే రిజర్వేషన్ ఉందా అని అడిగాడు. లేదండి, మీరిస్తే తీసుకుంటానండి అందావిడ. అడగకుండా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎక్కకూడదని తెలీదు? తెలుసండి, కానీ ట్రైన్ కదిలే టైం అయిపోయిందని నసిగింది ఆవిడ. బాగుందమ్మా, నీకు టైం అయితే సరిపోయిందా? రూల్స్ ఎందుకు అనుకున్నావు? దిగు దిగు, తొందరగా కంపార్ట్మెంట్లోంచి దిగి ఇంకో దాంట్లో ఎక్కు, ముసలాయన కసిరాడు. ఆవిడ జాలిగా చూసింది కానీ ముసలాయన కరగలేదు. ఆవిడ లేచి నిలబడింది. గార్డు విజిలేశాడు. అయినా ఆవిడ దిగలేదు. ముసలాయన మాటలు, చూపులు ఆవిడ అహంపై దెబ్బతీశాయేమో. కదులుతున్న బండిలోంచి కూడా దిగిపోవటానికి సిద్ధపడింది ఆమె. చూడమ్మా, ఎక్కడి దాకా పెడతావు అన్నాడు ఆ ముసలాయన. బండి కదులుతున్నట్లుంది, సామర్లకోటలో దిగి భోగి మారవచ్చు కానీ అందాక కూర్చో అన్నాడు ఆయన. ఆవిడ చటుక్కున ఆగిపోయింది. వెనక్కి తిరిగి, రాజమండ్రి దాకా సీటు ఇప్పించగలరా అండి అంది. ఖాళీ ఉంటే నేనే ఇచ్చేవాడిని, సామర్లకోటలో దిగి నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అమ్మా అన్నాడాయన. ఆవిడ డబ్బులు ఇవ్వబోతే పుచ్చుకోలేదు. నేను టికెట్ కోయపోవటం లేదు, అలాంటప్పుడు డబ్బులు ఎలా తీసుకుంటాను అన్నాడు ఆయన. రాజారావు ఆశ్చర్యంగా ఆయన వంక చూశాడు. దేశంలో ఇలాంటి ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఉన్నారా? అందరూ ఇలాగా ఉంటే ఎంత బాగుండేది. ముసలాయనకు హృదయం ఉంది. అందరి కష్టాలను అర్థం చేసుకుని సాయపడటానికి ప్రయత్నిస్తాడు. తనకు వీలైనంతలో అందరికీ మంచి చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. రూల్ గురించి పిచ్చి లేకపోయినా అన్ని రూల్స్ అతిక్రమించడు. న్యాయ ప్రకారం వ్యవహరించటానికి, జరిగిపోవటానికి తన యత్నం తను చేస్తున్నాడు. పైసా కూడా లంచం పుచ్చుకోడు. ఈ నిజాయితీ ఆయనకిచ్చిన ప్రతిఫలం ఏమిటో. ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉంది నాకు. ఈ ఉద్యోగం చేసి జీవితంలో అలసిపోయాను. హాయిగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలన్నది నా కోరిక. నన్ను ఇబ్బంది పెట్టకండి, ఉంటే నేనే ఇచ్చేవాడినిగా అంటున్నాడు ఆయన బాలకృష్ణతో. ట్రైన్ సామర్లకోటలో ఆగింది. వాల్తేరు వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 కోసం ముసలాయన ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సామర్లకోటలో పొజిషన్ చాలా టైట్గా ఉంది. అక్కడ కోట పూర్తి కాగా వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు 5-6 ఉన్నారు. వాల్తేరు అతను రావడంతో అక్కడ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళకి బెర్త్ దొరకలేదు. ఆడమనిషిని బోగిలోంచి దింపేశాడు ముసలాయన. ట్రైన్ మళ్ళీ కదిలింది. మీ సీటు బెజవాడ వరకే ఉంది. ఏలూరు నుంచి ప్రయత్నాలు మొదలు పెడితే మీకు సికింద్రాబాద్ వరకు సీటు దొరుకుతుంది. లేకపోతే బెజవాడ నుంచి మీ ప్రయాణం దుర్భరం అవుతుంది.
కంపార్ట్మెంట్ మారటం ఎలాగూ తప్పదు మీకు అంటూ స్నేహపూర్వకంగా అందరికీ సలహానిచ్చాడు ముసలాయన. మాకు ఇంకే ఆశ లేదంటారా అన్నాడు ఈశ్వరరావు. బాగుందండి, రామాయణమంతా ఇని రాముడికి సీత ఏమవుతుందన్నట్ట అలా ఉంది అన్నాడు ముసలాయన. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ బోగీలో మీకు విజయవాడ వరకే సీటు. ఆ తర్వాత ఇందులో మీకు అవకాశం లేదు. నేను విజయవాడలో దిగిపోతాను. మీరు కనుక దిగిపోతే మాకు అవకాశం పెరిగినట్లే అనుకున్నాడు ఈశ్వరరావు. ట్రైన్ రాజమండ్రిలో ఆగింది. అక్కడ పొజిషన్ చాలా టైట్గా ఉంది. కోటా జనం అందరూ రాగా వెయిటింగ్ లిస్టులో 15 మంది ఉన్నారు. ఒక్కరికి బెర్త్ దొరకలేదు. పులి మీద పుట్టలాగా అక్కడ ఇంకో వ్యక్తి వచ్చాడు. అతనికి వాల్తేరు బొంబాయి బోగీలో రిజర్వేషన్ దొరికిందట. తెలియక అతను సికింద్రాబాద్ రిజర్వేషన్ బోగీలో ఎక్కాడట. అక్కడ కండక్టర్ అతనికి మళ్ళీ రిజర్వేషన్ ఛార్జ్ చేశాడట. ఆ ప్రకారం అందులో ప్రయాణం చేస్తూ ఉండగా తోటి ప్రయాణికుడి వివరాలు చూసి, మీకు బొంబాయి బోగీలో రిజర్వేషన్ అయింది, అది వేరే ఉంటుంది, వెళ్ళి కనుక్కోమన్నాడట. బాగుందండి అన్నాడు ముసలాయన. బొంబాయి బోగీలో రిజర్వేషన్ అంటే సికింద్రాబాద్ బోగీ ఎక్కటం బాగానే ఉంది. అందులోని కండక్టర్ మీకు మళ్ళీ రిజర్వేషన్ ఛార్జ్ వేయటం బొత్తిగా బాగోలేదు. అంతగా అందులో ఖాళీలుంటే ఈ టికెట్ మీదనే అందులోనే బెర్త్ ఇవ్వచ్చు. మీరు రాలేదనుకుని మీ బెర్త్ ఇంకొకరికి ఇచ్చేసాం, ఇప్పుడు ఏం లాభం లేదు అన్నాడు. అంతేనంటారా అన్నాడు అతను. జరిగింది ఈశ్వరరావుకి అర్థమైంది. ఈ మోసం బహుశా బ్రతిమలాడే వ్యక్తి కోసం వాల్తేరు ప్లాట్ఫారం కౌంటర్ వ్యక్తి చేసి ఉంటాడు. ఈ మనిషికి బొంబాయి బోగి గురించి తెలిసి ఉండదు. రిజర్వేషన్ విషయంలో ఏదో గందరగోళం అయిందని, కావాలంటే కొత్తగా టికెట్ రాసిస్తానని అని ఉంటాడు. ఇంత ప్రయాణంలో 5:30 కోసం ఎవరు చూసుకోరు కదా. బొంబాయి బోగీలోని ఈ ఖాళీ, వెయిటింగ్ లిస్టు నెంబరు నన్ను కలిపి వెరసి మొత్తం 2 బెర్తులు బ్రతిమిలాడే వ్యక్తి మనుషులకి ఇచ్చేశారు. జరిగిన మోసం ఆ మనిషికి ఇప్పటికి తెలిసినట్టుంది. అంతకంటే చేయగలిగిందేముంది? అతను వెళ్ళిపోతుంటే మీ కంపార్ట్మెంట్ నెంబరు బెర్త్ నెంబరు ఇవ్వండి, ఏమైనా వీలుంటే తర్వాత నేను వచ్చి చెప్తానన్నాడు ముసలాయన. అతను నిరుత్సాహంగానే ఆ వివరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను రాజమండ్రిలో వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1. బాబు, ఎలాగో అలా మా సంగతి చూడాలి, బోగీలో ఎక్కి కూర్చొనివ్వండి, చాలా అర్జెంటు ప్రయాణం, ఎంత కావాలన్నా ఇస్తానన్నాడు. ముసలాయన రాజారావు బృందాన్ని చూపించి, వీళ్ళంతా అలా కూర్చున్న వాళ్ళే, కొన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎక్కనిచ్చాను, వీళ్ళందరూ బెజవాడలో దిగిపోబోతున్నారు, ఇది ఈరోజు పరిస్థితి, ప్రస్తుతానికి సీట్లు కూడా ఖాళీ లేవు కాబట్టి మిమ్మల్ని ఇందులో ఎక్కనివ్వనన్నాడు. ప్రయాణంలో పదనిసలు 4వ భాగం సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.